హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏమిటంటే పిదిపప్పు సార అనప గింజలు నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ వీడియో చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. మిరపకాయలు 1.5 కేజీ ఇచ్చాము. తెచ్చి ఒలిసి నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే 5 గంటలకి లేచి ఒత్తాలి. ఒకడే ఒత్తాను. ఆ అమ్మాయి ఏదో పని ఉందని చేస్తుంటుంది, అందుకని ఒకడే ఒత్తాను. కొంచెం టైం పట్టింది ఒత్తడానికి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ ఒత్తేసని కొన్ని ఉన్నాయి, అవి కూడా ఒత్తుకొని చూసారు కదా. మొత్తానికైతే ఇలా ఒత్తేసరికి 1.5 కేజీ వచ్చినాయి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాము. 2 టీ స్పూన్లు కారం పొడి, ఒక 5 చెంచాలు ధనియాల పొడి, అనప గింజలు కొన్ని వేసుకోవాలి, టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత వట్టి కొబ్బరి, చెక్క, లవంగం, ఎర్రగడ్డ ఒకటి కోసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక తప్పిలు తీసుకొని ఇవంతా మసాలా అంతా వాటిలోకి పోసుకోవాలి. మసాలాన్ని కావలసినంత వాటర్ పోసుకొని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని మసాలా అంతా పొయ్యి మీద పెట్టేస్తే బాగా ఉడకాలి. ఇందులోగా దోసపిండి అన్నట్టు చెప్పడం మర్చిపోయి కదా, పిదిపప్పు చారు దోశ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మనకి తగినంత పిండి వేసుకోవాలి. బాగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, గట్టిగా కాకుండా అంత నీళ్లు లేకుండా మీడియంగా కలుపుకోవాలి. దోసపిండి అంతా ముందుగానే రెడీ చేసుకు పెట్టుకున్నాము. అందుకే ఇప్పుడు డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని నీట్గా సల్పాగా కలుపుకొని ఇప్పుడు మనకి వీటిలో ఏం చేయాలంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకి రుచికి పడగా తగినంత కరెక్ట్గా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ అయిన తర్వాత సోడా పొడి కూడా మనకి కొంచెం వేసుకోవాలి. తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు మసాలా వేసాం కదా, తప్పిల్లో బాగా ఉడుకుతున్నాయి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనము పిదిపప్పు వేసుకోవాలి. అనపగింజలు వద్దిన తర్వాత, ఎందుకంటే ముందుగా వేసుకుంటే సిమిడిపోతుంది. అందువల్ల ఆ మసాలా బాగా ఉడికిన తర్వాత వేసుకుంటే సిమిడిపోకుండా గింజలు బాగుంటాయి. ఇప్పుడు మనము బాగా ఉడికిపోతుంది. ఇది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం తిరగబాత పెట్టుకోవాలి. టైం అయిపోతూ ఉంది, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. అందువలన తాలింపు తిరగబాత ఈ విధంగా పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉడికిన తర్వాత మసాలా అంతా పిదిపప్పు చారు ఈ విధంగా తిరగబాత వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు దోశలు వేసుకోవాలి. నేనైతే దోశలు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్
వాటర్ను పైన అలా చల్లుకోవాలి. ఇలా నీట్గా వచ్చింది చూడండి దోశ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. నేనైతే 2 దోశలు వేసుకోవాలనుకుంటున్నాను. ప్లేట్లోకి వేసుకుంటున్నాను చూడండి. ప్లేట్లోకి వేసుకున్నాను. ఇంకొక దోశ కూడా పోసుకుంటున్నాను. ఆయిల్ బాగా పోసుకొని పెనానికి దోశ పిండి ఈ విధంగా పోసుకోవాలి. దోశ అనేది ఎంత నీట్గా వస్తుంది చూడండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. దోశ ఏమంటే బాగా లేస్తుంది. స్టార్టింగ్ మా వాళ్ళు పనికి వెళ్ళాలని వేసారు కానీ సరిగ్గా లేదు. ఇప్పుడు వాళ్ళంతా పనికి వెళ్ళిపోయారు. నేనైతే నీట్గా వేసుకున్నాను దోశలు 2 దోశలు వేసుకోవాలి. 2 దోశలు వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఎలా ఉందో మీకు తిని చూపించడానికి తీసుకెళ్తున్నాను చూడండి. పిదిపప్పు సార దోశలు కాంపిటీషన్ ఎలా ఉందో తిని చెప్తాను. బాబా నిజంగా అండి చాలా చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ టేస్ట్ ఇలా సంవత్సరానికి ఒకసారి ఇలా పిదిపప్పు సార, ఈ సీజన్లో పిదిపప్పు సార తింటున్నాము. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉందండి. ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ సీజన్లోనే పిదిపప్పు సార చేసుకొని తినగలుగుతాం. అనపకాయలు ఈ టైంలో ఎక్కువ చిక్కేది. అందుకే చాలా చాలా రుచిగా ఉంది. చాలా అసలు ఇంకా తినాలనుకుంటే ఈ పిదిపప్పు సారలకి కొంచెం నెయ్యి తగిలించామంటే ఇంకా అమృతం కంటే ఎక్కువగా ఉంటుందండి. నేనైతే నెయ్యి తిన్నాను, అందుకే వేసుకోలేదు. మీరైతే పిదిపప్పు సారలకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు నెయ్యి వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.